ఏ సర్జరీ జరిగిన తర్వాత అయినా 12 to 24 అవర్స్ వరకు మనకి డాక్టర్స్ లిక్విడ్ డైట్ మీదే పెడతారు. ఎందుకంటే లిక్విడ్ డైట్స్ తీసుకుంటే ఇంటెస్టైన్ మీద ప్రెషర్ పడకుండా హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుందని. లేదు సాలిడ్ ఫుడ్ తీసుకుంటే ఇంటెస్టైన్ మీద ప్రెషర్ పడి కాన్స్టిపేషన్ జరగడము, పస్ ఫార్మేషన్ జరగడము, హీలింగ్ త్వరగా జరగకుండా డిలే అవ్వడం ఇటువంటివి జరుగుతాయి. చూడండి, ఒక సబ్స్క్రైబర్ డూ వీడియో అబౌట్ సమ్ పీపుల్ ఫియర్ అబౌట్ హ్యావింగ్ దాల్ అండ్ చట్నీ ఆఫ్టర్ ఎనీ ఇంజురీ ఆర్ సర్జరీ అంటున్నారు. ఓకే, దాల్లో బీన్స్ ఉంటాయి, అంటే వెజిటేబుల్స్ ఉంటాయి, అండ్ చట్నీలో గ్రౌండ్ నట్ పీనట్స్ ఉంటాయి. అంటే ఇవి వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్డే కాబట్టి తీసుకోవచ్చు. వీటి వల్ల పస్ ఫార్మేషన్ కానీ వూండ్ హీలింగ్ డిలే అవ్వడం కానీ ఇటువంటివి ఏమీ జరగదు. కాబట్టి ఈ అపోహ తీసేయండి. ఇంజురీ తర్వాత అయినా సర్జరీ తర్వాత అయినా ఇవి తీసుకోవచ్చు. ఏవేవి మంచివి తీసుకోవడానికి అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, మీట్, ఎగ్, డైరీ ప్రోడక్ట్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇవి బాగా తీసుకుంటే మంచిది. ఏవి తీసుకోకూడదు అంటే ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ ఫుడ్.